ఇప్పుడంతా కూడా ఇన్స్టాంట్ అయిపోయింది. యాప్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కోరుకున్న వస్తువు క్షణాల్లోనే మన దగ్గరకు వచ్చి చేరుతుంది. 10 నిమిషాల్లో అంటే 10 నిమిషాల్లోనే ఇంటికి వచ్చే విధంగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మారిపోయింది. అయితే ఇది కనిపించేదంతా కూడా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇదంతా కూడా మన చేతిలోకి కోరుకున్న టైంకి కోరుకున్న వస్తువు వచ్చి చేరుతుందంటే దీని వెనకాల కొందరి కృషి ఉంది. వాళ్ళే గిగ్ వర్కర్స్. మరి అట్లాంటి గిగ్ వర్కర్స్ వెనుక ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, గిగ్ వర్కర్స్ ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎండనక వాననక వాళ్ళు చేస్తున్నటువంటి పని వెనక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో మనం తెలుసుకుందాం. కోరుకున్న ఫుడ్ని మనకు కావాల్సిన సమయానికి అందించేటువంటి ఈ జొమాటో లేదంటే స్విగ్గీ లాంటి డెలివరీ పార్ట్నర్లు కొంతమంది మనతో ఉన్నారు. వాస్తవంగా ఇందులో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ తీసుకోకపోవడం, ఇంకోటి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తామంటున్నారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ ఫుడ్ డెలివరీ యాప్లకు సంబంధించినటువంటి గిగ్ వర్కర్లకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి. సో మీరు నిరంతరం బైక్ మీదనే రోడ్డు మీదనే తిరుగుతుంటారు కాబట్టి ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజెంట్ మీ సమస్యలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెస్టారెంట్లో వెయిట్ చేస్తాం మేము. రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ రెడీ కొట్టేస్తారు. ఫుడ్ రెడీ కొట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు ఆర్డర్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఒకసారి మేము ఆర్డర్స్ అనేవి డిలే అవుతాయి. మాకు అది కొద్దిగా డిలే అయినా కంపెనీ నుంచి మాకు ఫోన్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి. డియర్ డెలివరీ పార్ట్నర్ గెటింగ్ డిలే ఆర్డర్, డిలే గో ఫాస్ట్ అని అట్లా చెప్తుంటారు. దానివల్ల రైడర్ ఏం చేస్తుందంటే కొద్దిగా స్పీడ్ వెళ్ళే క్రమంలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎన్ని గంటలు మీరు రోజంతా పని చేస్తుంటారు? డైలీ 13 to 15 అవర్స్ పని చేస్తాము. చేస్తే గంటకు ఒక 70 to 100 రూపీ అవుతుంది. 15 అవర్స్ చేస్తే 1500 అవుతుంది. దాంట్లో పెట్రోల్ 400 మైనస్ అవుతుంది. 1000 రూపీ మన కూలీ లెక్క పడుతుంది. 15 అవర్స్ డైలీ చేయాలి. డైలీ 15 అవర్స్కి 250 కిలోమీటర్ తిరగాల. పెట్రోల్ మాదే, 250 కిలోమీటర్స్. బండి మెయింటెనెన్స్ మాదే, టోటల్ మాదే. కంపెనీది ఏమి ఉండదు. వాడిచ్చే ఇప్పుడు కిలోమీటర్కి 5 రూపీ ఏమో ఇస్తుండు, అంతే. దానికంటే ఎక్కువ లేదు. నార్మల్ టైంలో అంటే ఓకే, విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు లేకపోతే బగ్గా వర్షాలు పడ్డప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుంది మీ సిచ్యువేషన్? ఎండలు ఉన్నప్పుడు ఒక 10 రూపీ ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు నార్మల్గా హెవీ రైన్ ఉంటే ఒక 15 or 10 రూపీ అంత కిలోమీటర్ బట్టి, డిస్టెన్స్ని బట్టి ఇస్తాడు అనమాట. అంతకంటే ఎక్కువ ఇయ్యాడు. ఇప్పుడు ఈ డెలివరీ చేస్తూ యాప్లలో పని చేసుకుంటా మీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఫ్యామిలీ కానీ లేకపోతే ఇంకొకటి కానీ పర్మనెంట్ డిజబిలిటీ అయినప్పుడు కానీ ఆ కుటుంబాల పరిస్థితి ఏంది, మీకు తెలిసిన వాళ్ళ పరిస్థితి ఏంది? యాక్సిడెంట్ అయితే 2 lakh వరకు ఏమో ఉంది. కాలో చేరిగిపోతే 2 lakhs వరకు కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది, అంతే. దాని తర్వాత ఏం లేదు, మొత్తం మనమే పెట్టుకోవాలా. గిగ్ వర్కర్లో రైడర్లుగా చాలామంది పనిచేస్తుంటారు. అంటే ఇంతకుముందుకు ఆటోలు బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులందరూ కూడా ఇప్పుడు బైకులను ఎక్కుతూ వాళ్ళ గమ్యస్థానానికి చేరుతున్నారు. వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు ఈ రైడర్లు. అయితే రైడర్లకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న గల్లీల్లోంచి కూడా వాళ్ళని ఇంటికి తీసుకెళ్తున్న రైడర్లకి వాళ్ళ సేఫ్టీ కానీ ఇంకొకటి కానీ చాలా ఇబ్బంది ఉంది. ప్రస్తుతం మనతో ఒక రైడర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అసలు రైడర్లుగా మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, రెగ్యులర్గా ఎన్ని గంటలు మీరు పనిచేస్తుంటారు, మీకు వర్కౌట్ అవుతుందా? ఇది నేను రెగ్యులర్గా ప్రతిరోజు 13 లేదా 14 గంటలు వర్క్ చేస్తూ ఉంటా. వర్కౌట్ అనేది నా మీద డిపెండ్ అయింది. మామూలుగా పని చేసుకుంటే అన్ని రకాలుగా సెట్ అవుతుంది, లేదు వద్దనుకుంటే రాదు. మనం ఎంత చేస్తే అంత వస్తుంది అమౌంట్. అయితే రోజు నేను 13-14 గంటలు పని చేస్తా. ప్రజెంట్ అయితే 1500, 2000 వరకు వస్తుంది. కానీ మాకు యాప్ నుంచి రెస్పాన్స్ అనేది కరెక్ట్ ఉండదు. ఒక కస్టమర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ రైడర్కి అయితే ఇవ్వట్లేదు ప్రజెంట్. దానికి తోడు మన హైదరాబాద్ ట్రాఫిక్లో చెప్పాలంటే ఒకరోజు ఈడ బార్గేట్లు ఉంటే ఇంకో రోజు ఎక్కడో పెడతారు. రూట్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఎక్కడ పెడతారో ఎప్పుడు ఎక్కడ లేదో తెలియట్లేదు. ఇన్సూరెన్స్లు అలాంటివి అయితే ఏమీ అంతగా అవ్వట్లేదు. ఇప్పుడు మామూలుగా ఏమైనా యాక్సిడెంట్ అయ్యే ఇష్యూ అయినా కూడా కంప్లైంట్ ఇచ్చి పెద్ద ప్రాసెస్ తర్వాతనే అది క్లియర్ అవుతుంది తప్ప ఇమ్మీడియట్లీ సాల్వ్ అయితే అవ్వట్లేదు. ఎందుకు ఇటువైపు వచ్చారు మీరు? అంటే మీరు ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళు? నేను ఇంతకన్నా ముందు వర్షాలో చేసేవాడిని. 2 months బ్యాక్ నుంచి నేను ఇది చేస్తున్నా. రీసెంట్గా నాకు ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు అక్కడ రెస్పెక్ట్ అనేది పోయింది. ఎక్కువ టైం వర్క్ చేయడము అలాంటివి నచ్చింది, నాకు అది నచ్చలేదు. ఇదైతే ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు, ఏముండదు, మన సెల్ఫ్ మీద చేసుకోవచ్చు, మనం ఎంత చేసుకుంటే అంత అని చెప్పేసి ఈ రూట్లోకి వచ్చినారు. రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అవుతుంటాయా మీ రైడర్లకి? అంటే అవుతూ ఉంటాయి యాక్సిడెంట్లు, బయటికి తెలివ ఎక్కువ. ఇప్పుడు అయినోడు ఏం చేస్తాడు, మామూలుగా కింద పడతాడు, ఇంటికి పోయి ఇంట్లో ఉంటాడు, 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. ఒకవేళ ఏదైనా ఫ్యామిలీకి ఏదైనా జరిగి ఏదైనా ఇబ్బంది అయితే మరి వాళ్ళ సేఫ్టీ ఎట్లా? యాప్లో జాయిన్ అయినప్పుడు 5 lakhs ఇన్సూరెన్స్ అని చెప్పేసి, డెడ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఒక 1 lakh అనేది ఏమన్నా మేజర్ ఇంజూరీ అయితే అని చెప్పేసి ఇచ్చారు.
వర్కర్స్లకి ఈ మధ్య ఇన్స్టంట్ డెలివరీ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇన్స్టంట్ డెలివరీ అంటే 10 నిమిషాల్లోనే మీరు చెప్పినటువంటి ఆర్డర్ని ఇంటికి తీసుకొచ్చేటువంటి ఈ ఒక ఛాన్స్ కింద చూస్తున్నారు. అయితే ఇన్స్టంట్ డెలివరీతో కూడా చాలామంది డెలివరీ బాయ్స్కి అనుకోని యాక్సిడెంట్ కానీ అనుకోని ఇబ్బందులు కానీ తలెత్తున్నాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ కొంతమంది ఇన్స్టంట్ డెలివరీ చేసినటువంటి బాయ్స్ దగ్గర వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా बोलिए आप क्या क्या प्रॉब्लम्स है इंस्टेंट डिलीवरी के लिए? ये परसों क्या हुआ, एक ओलाइव हॉस्पिटल में ऑर्डर लेके गए थे हम लोग. वहाँ पर उन्होंने क्या करे, ऑर्डर लिए, अभी सेल्लार में जा रहा हूँ बोल के नीचे गए. उसको हर एक गेट है बाजू से, वो गेट में से ले गए, इधर से ले के चले गए. हमारे को 2000 रुपीज़ का था वो. अब हमारे जेब से देना पड़ा. कंपनी तो हमारे को जो आइटम्स लिए वो ला के दे दो बोल के बोली. तो हम हमारे जेब से क्या करें, वो ऑर्डर दूसरी जगह से ऑर्डर करे, लेके आके आइटम्स वापस दिए था. और क्या है? और देखिए एक्सीडेंट्स हो रहे दबा के, और हमारे को राइडर्स के लिए कोई सहूलत नहीं है बैठने के लिए. पूरा बाहर भिजा दे रहे, बाहर बैठो, हम इनसाइड कुछ भी नहीं है बोल के सब हो रहा है. बाइक्स के लिए डेली पुलिस वाले आ रहे, डेली पुलिस वाले चालान मार रहे, हजार का चालान मार के चले जा रहे. कंपनी को बोले तो आप रिस्पॉन्सिबिलिटी है, आप देख लेना, साइड में लगा लेना, वो ये बोल के बोल रहे. तो अब बोलो क्या क्या होना चाहिए आपको गवर्नमेंट से, गवर्नमेंट के साइड? गवर्नमेंट से पैसे कमा रहे सर, और जैसो क्या बोलते हैं एक्सीडेंट हुआ तो उसका कोई ब्लिंकिट से जैसो कोई रिस्पांस नहीं है. एक्सीडेंट हुआ तो कोई रिस्पांस नहीं है, तो अपने कुछ देख लेना पड़ता. और क्या है, पैसे कमा रहे बस. इतनी धूप में जैसो फिरे तो 2 किलोमीटर गए तो 28 रुपये दे रहा. क्या होता 28 रुपये से? बस यही बोलना चाह रहे और कुछ भी नहीं. पैसे बढ़ाना, इंसेंटिव बढ़ाना समझो. और एक्सीडेंट हुआ तो इंश्योरेंस क्लेम होना. एक्सीडेंट हुआ तो इंश्योरेंस क्लेम नहीं होता, खाली वैसे टिकट रेस करो बोलते छोड़ देते, चाहे जियो तो भी मरो तो भी बोल के छोड़ देते. इंश्योरेंस दे रहा है कंपनी वाला? हाँ, खाली टिकट रेस करो बोलते. ऐप में टिकट रेस करे तो कुछ रिस्पॉन्स ही नहीं आता. महीनों हो जाते. हमारे एक साथी का ही हुआ था, पूरा पैर हाथ फ्रैक्चर हो गया था. तो पूरे अपोलो के उसके पूरे टिकटा पूरे पेपरां डाल के टिकट रेस करे, कुछ फ़ायदा ही नहीं हुआ. तो फिर जेब से पैसा लगा के बना लिए सब, पैसा हुआ और कुछ भी नहीं बस. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లను ఆదుకునేందుకు లేకపోతే వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇచ్చేందుకు బిల్లును తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రి వివేక్ ఈ అంశంలో చొరవ చూపారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఇప్పుడు బిల్లును రూపొందించే పనిలో ఉంది. దీనిలో భాగంగా ఇటీవల గిగ్ వర్కర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి వివేక్. తెలంగాణలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి. గిగ్ వర్కర్స్ యాక్ట్ తొందరగా మనం ఇక్కడ కూడా తీసుకురావాలి, వారికి మనము ఏదైతే హక్కులు కల్పించాలో. వారికి చాలా సమస్యలు ఉన్నాయి గిగ్ వర్కర్స్కి. ఈ సమస్యల పైన ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్, వారు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, వారికి లెవీ ఎట్లా వేయాలి, సెస్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అంశాలు ఒక గిగ్ వర్కర్స్ బోర్డు ద్వారా చేయొచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఒక మంచి యాక్ట్ తీసుకురాబోతుంది. ఈ యాక్ట్ తీసుకురావడానికి మేము అగ్రిగేటర్స్ ఇంకా వర్కర్స్కి డిస్కషన్ చేయడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు సుమారు 66 సజెషన్స్ రావడం జరిగింది. బోత్ సైడ్స్, వర్కర్ సైడ్స్, మేనేజ్మెంట్ సైడు, వారి అప్రహెన్షన్స్ ఏమున్నాయి, వారికి ఏం సమస్యలు చేయాలని చెప్పి 66 సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మొత్తం సజెషన్స్ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా వచ్చినాయి మన వర్కర్స్ తరఫున. మాకు కూడా మినిమం వేజెస్ వర్క్ రావాలి, మా ఐడీస్ బ్లాక్ చేస్తున్నారని చెప్పి వారు కూడా కొన్ని అంశాలు మళ్ళీ ఈరోజు రేజ్ చేయడం జరిగింది. త్వరలోనే క్యాబినెట్కి పంపించి ఈ యాక్ట్, గిగ్ వర్కర్స్ యాక్ట్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా డిస్కషన్స్ చేయడం జరిగింది. వారు కూడా సూచనలు ఇచ్చినారు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి. తెలంగాణలో మంచిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఒక నేషనల్ లెవెల్లో కూడా ఇలాంటి యాక్ట్ వచ్చే
అవసరం ఉంది. అయితే అసలు గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చొరవ నేపథ్యంలో వాళ్ళకి ఇంకా ఎట్లాంటి అంశాలు వాళ్ళకు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సాల్వ్ అవుతుందని మనం ఇక్కడ కొంతమంది గిగ్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక పాలసీ తీసుకొస్తుంది, దానికి సంబంధించి మీరు కూడా చర్చల్లో పాల్గొన్నారు కదా, ఎట్లాంటి మీకు అష్యూరెన్స్ అనిపించింది? ప్రభుత్వం తెస్తున్నట్టు ఈ పాలసీ గిగ్ వర్కర్లకు ఉపయోగపడుతుందా? మేము కోరుకునేది ఏంటంటే కంపెనీ నుంచి మేము సపోర్టు. ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ని ఒక బోర్డు కావాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటున్నామంటే, మాకు వచ్చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఈ కంపెనీస్ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏమవుతుందంటే ఇట్లాంటి అష్యూరెన్స్ మాత్రం లేదు, ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మాత్రము లేదు. సెకండ్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్ వచ్చేసి సరైన ఇది లేదు. ఇన్సూరెన్స్ మీద ఒక కరెక్ట్ ప్లానింగ్ అంటూ మాత్రం ఏం లేదు. వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా ఒక రైడర్కు దాని మీద ఒక అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఒక డెత్ అయినా కానీ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఏ విధంగా ఇస్తున్నారు, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, దానికి ఎంతవరకు ఇస్తున్నారు అనేది కూడా కావాలా. ఓలా, ర్యాపిడో కానీ లేకపోతే ఇంకా జెప్టోలో కూడా పనిచేస్తున్నారు. ఇన్స్టాంట్ డెలివరీలు అంటూ కూడా కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఆ టార్గెట్ని అందుకునే క్రమంలో వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళకి ఎట్లాంటి అవసరాలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాంటి సపోర్ట్ కావాలి? ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే మాకు కొన్ని టార్గెట్లు పెడుతున్నాయి. ఆ టార్గెట్లు పెడితేనే మాకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఆ టార్గెట్లు కొట్టాల్సిన పరిస్థితిలో కొంచెం స్పీడ్గా వెళ్ళడము, రైడర్స్ సిగ్నల్ జంపులు చేసుకుంటూ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సరైన సపోర్ట్ కూడా లేదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఓన్లీ రైడర్ ఒకటే దానివల్ల ప్రాబ్లం కాదు, వాళ్ళ విన డిపెండ్ అయిన ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. దానికి ఏమి ఇస్తారు? దానికి ఏదైనా సపోర్ట్ కావాలంటే మాకు ఒక బోర్డు ఉంటే, మేమన్నా ప్రాబ్లం వచ్చిందంటే చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇదే విధంగా మాకు ఇన్ని రోజుల నుంచి దీని మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ ఈ స్విగ్గీకి వచ్చేసి కంప్లీట్గా యంగ్స్టర్స్ వస్తున్నారు. దాన్ని కంప్లీట్గా దీనే ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని దీనినే వర్క్ చేస్తున్నారు, దీనే కెరియర్గా తీసుకుంటున్నారు. బట్ దీన్ని ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళు ఇదే విధంగా వర్క్ చేయలేరు. వాళ్ళు దానికి ఏమి కనీసం ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి ఉంటే కూడా వాళ్ళకు కూడా కొంత వర్కౌట్ అవుతుంది. చూశారు కదా, అంటే గిగ్ వర్కర్స్ అయితే మొత్తానికి వాళ్ళ సంక్షేమమే కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమాన్ని స్వాగతిస్తూనే తమ కుటుంబాలకు కూడా ఒక గట్టి నమ్మకం ఇచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు అని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.